కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హౌర్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళకు వచ్చినటువంటి మన అతిథులు ఎవరో చూద్దాం. మీరు? హాయ్ సుమా అక్క, నా పేరు శాంతకుమారి, నేను కడప నుంచి వచ్చాను. ఎంసీఏ కంప్లీట్ అయింది, నా ఆఫీస్ డాన్సింగ్. ఓకే. హేమ? నా పేరు హేమ, నేను విజయవాడ నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్. ఓకే. మనందరం డాన్స్ చేస్తుంటే హేమకు కూడా ఒక ఊపు వచ్చేసి హేమ 2 సార్లు అటు ఊపింది, 2 సార్లు ఇటు ఊపింది. ఆ తర్వాత ఎటు ఊపాలో తెలియలేదు హేమకి. హేమ ఉండిపోయి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు నేను హేమని ఎంకరేజ్ చేశా. కమ్ ఆన్ హేమ, యూ కెన్ డూ. అది ఎంకరేజ్ సుమా, సాల్ డాన్స్ అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపో, నువ్వు ఇంకా నీ ప్లేస్ కి అరే అది చెప్పదు ఇట్లా. చాలా సేపు టెన్షన్ పడ్డం, పంపించేస్తారు. ఆలోచిస్తుండిపోయింది తెలుసా, పో అంటుందా. వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు చూడలేదా? వస్తారే ఇట్లా చేస్తారు. అది స్టెప్ అన్నారు, నాది స్టెప్ కదా అంటారు. ప్రతిభ ఏమిటి నీ ప్రతిభ చెప్పు. ప్రతిభ ఓకే, నువ్వు చెప్పావు కదా. నేను ప్రతిభ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆండ్రాయిడ్ డెవలపర్, మీ యాప్స్ డెవలప్ చేస్తుంటాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, చామినార్ నుండి వచ్చాను. అండ్ నా హాబీస్ వచ్చేసి కంపెనీ డెవలప్ చేసినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ దేని గురించి తయారు చేశారో చెప్పు. ఓకే, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా సుమా, ఇది మొత్తం హార్డ్వేర్, కంప్లీట్లీ సివిల్ ఇంజనీరింగ్ కదా. సో దీన్ని మేము కన్స్ట్రక్షన్స్ ని డిజిటైజింగ్ చేస్తున్నాం అనమాట. సో మా కంపెనీ వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీ, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ సన్ పెట్టారనమాట. సో మేము ఈ కన్స్ట్రక్షన్స్ ని డిజిటైజ్ చేసి వాళ్ళని యాప్స్ లో లైక్ ట్రాక్ చేయడం, ఎంత వర్క్ అవుతుంది, ఏమవుతుంది అనేదంతా తెలుస్తుంది మీకు. డెవలపర్స్ గ్రూప్ వచ్చేసి వెబ్ పేజెస్ రెడీ చేస్తుంటారు, నేను దానికి అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ రెడీ చేస్తున్నాను. లైక్ ఆన్ ద గో నువ్వు చూసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వర్క్ ఇచ్చేసాను కదా, చేస్తున్నారా లేదా అది చెక్ తెలిసిపోతూ ఉంటుంది మనకి. రైట్, అక్కడ వెళ్ళి సైట్ కి వెళ్ళి ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్ ద గో మీరు మొబైల్ నుంచి ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. రైట్. మీరు ఎప్పుడైనా ఇట్లా హస్బెండ్ యాప్ అట్లాంటివి ఏమైనా తయారు చేశారా? మనం ఎక్కడున్నా సరే ఎవరేం చేస్తున్నారు, పిల్లల యాప్, వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళని ట్రాక్ చేయడం కష్టం కదా సుమా. అమ్మా నాన్నలు, అత్తగారు మామగారు టాబ్లెట్లు వేసుకున్నారా లేదా, ఈ యాప్ ఏం రాలేదా? ఇంకా అలాంటివి ఏం రాలేదు. కనిపెట్టండి మీరు. మమత? హాయ్ సుమక్క, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాపూర్ నగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్స్ చేయడం, చిన్న పిల్లలతో అల్లరి చేయడము చాలా ఇష్టం. బేసిక్ గా నేను బ్యూటిషియన్. నీకంటూ పిల్లలు ఇంకా పుట్టలేదా? మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. యు హావ్ టు గెట్ మ్యారీడ్. ఓకే సుమక్క, ఒక హగ్ ప్లీజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రెడీ? మిమ్మల్ని అడుగుతున్నాను హేమ, ముందుగా అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుమ ఏ సినిమాలో హీరోయిన్? పెళ్ళాం ఊరెళ్తే. మంచినీళ్ల బోర్లోంచి ఏమొస్తాయి? పాలు. బియ్యం నానబెడితే అవేమవుతాయి? మట్టి. వడ్రంగి పిట్టలో ఏ వృత్తి ఉంది? నటన. యుద్ధ సామాగ్రిని దేంతో తయారు చేస్తారు? ఇసుక. ఖలేజా సినిమాలో హీరో ఎవరు? టైం అప్పు. సుమ ఏ సినిమాలో హీరోయిన్? పెళ్ళాం ఊరెళ్తే. మంచి టైటిల్ పెట్టావమ్మా నాకు. మంచినీళ్ల బోర్లోంచి ఏం వస్తాయి? పాలు. పాలు. బా. బియ్యం నానబెడితే అది మట్టి అవుతుంది. వడ్రంగి పిట్టలో నటన అనే వృత్తి ఉంది. యుద్ధ సామాగ్రిని ఇసుకతో తయారు చేస్తారు. 5 రాంగ్, 50 పాయింట్లు. మీరు ఇవాళ ప్రోగ్రామ్ కి ఇంత ప్రిపేర్ అయ్యారు, మరి ఏదో చెప్పడానికి కూడా ప్రిపేర్ అయి ఉంటారుగా, చెప్పండి. నేను ఒక సాంగ్ పాడతాను. అలాగే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినికే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేలా చిలుకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల మువ్వై మోగాలి, అనురాగాల మువ్వై మోగాలి. లాతో పాటు. లాతో. లక్ష పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, నీకు ఆ పాట గుర్తొస్తుంది? లిల్లి పువ్వు అంటే సోకు లీజుకిస్తావా. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నేల హరివిల్లై హరివిల్లై కలుపుదాం ఇలా. లంచుకుస్తావా, మంచుకుస్తావా, కోనికుస్తావా, కొన్ని డిన్నర్ ఇస్తావా. వా వా నేను వా. ఏమి ఫేసు, అచ్చం హీరోయిన్లో ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, కాదేనేసాను బాసు.
కొంచెం ట్యూన్ మారింది. కాదనేసాను బాసు, అంతైనా ఎలాగైనా అదే ట్యూన్ వస్తుంది. పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చేయి డాన్స్, వరెవా ఏమి ఫేసు. హీరోతో పాడండి. టైం అయిపోయింది. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. సరిగమ పదని సతాళం ఎప్పుడెప్పుడు అన్నది మేళం. అయ్యా అయ్యా మేళం మా 10. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా. మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్నుకొట్టగా 10, 9, 8, గల్లు గల్లు మంటూ సిరిమూవల్లే చినుకే గాజు వాక పిల్లమే గాజులో మళ్ళీ వాడు ఏదో ఒక పాట పాడు. గాజు వాక పిల్లమే గాజులో లంగాదా, గాజు వాక పిల్లమే గాజులో లంగాదా, గాజు వాక పిల్లమే గాజులో లంగాదా, నీ చెయ్యి చాపలేదా. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ. మా అక్షరి మా ఎవరు పడతారు ఫస్ట్? మాతో. దాంతో ఈ అంతాక్షరి ఎండ్ అయిపోతుంది. మా మూగ మనసే మాట్లాడుతూ పాడు 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 పాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రాని రోజు మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు ఏదో ఆడాలని ఏదో చెప్పాము, ఇంకా ఈ రౌండ్ లేట్ చేస్తే కొడతారు తిడతారు కానీ చేయాలి. వెరీ గుడ్ అంతాక్షరి, సూపర్. ఇప్పుడు మమత నీకు యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చెయ్యాలి? అరటాకు తినాలి. షాక్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సుమా. 2x2 ఎంత? 15. మంచినీళ్ళు తాగే ప్రాణి ఏది? మంచి. పాస్. నటుడు అని ఎవరిని అంటారు? పాస్. మీ తలలో ఎన్ని క్లిప్పులున్నాయి? 100. అందంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి? డాంబర్ వేసుకోవాలి. కోడిపుంజు తల మీద ఏముంటుంది? టైమ్ అప్. గోరింటాకు ఎర్రగా పండాలి అంటే అది వేసుకుని అరటాకు 2 నమ్మలాలంట. షాక్ సినిమాలో హీరోయిన్ నేనే. 2x2 15. మంచినీళ్లు తాగే ప్రాణి? పాస్ చెప్పేశావు. నటుడు అని ఎవరిని అంటారు? పాస్. అది కూడా పాసే. మీ తలలో ఎన్ని క్లిప్పులున్నాయి? 100 క్లిప్పులు పెట్టుకొని వచ్చావా? అందంగా తయారవ్వాలంటే డాంబర్ పూసుకోవాలి. అదే కదా తార్ రోడ్ వేస్తారు కదా, ఆ డాంబర్ రోడ్ వేస్తారు. మేకప్ వేసుకుంటే వెళ్ళిపోతుంది. డాంబర్ వేసుకుంటే చాలా ఇయర్స్. ఆ డాంబర్ రోడ్ వేసిన తర్వాత మనం చెప్పులు వేసుకుని ఇట్లా పోయాం అనుకో, అందులోకి వెళ్ళి చెప్పులు అక్కడే ఉంటాయి, మన కాళ్ళు బయట ఉంటాయి. ఆ తర్వాత కాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, మంచి చిల్లని కాలుతో ఉంటుంది. ట్రై చేసా, బాగుండిందా? చాలా చేసే ఉంటావులే నువ్వు అలాంటి పిచ్చి పనులు. 5 రాంగ్ 50 పాయింట్. ప్రతిభ రెడీ? నాకు ఈ రౌండ్ చాలా టెన్షన్ సుమా. రాంగ్ చెప్పాలంటేనా? నేను చేయగలను అనుకో. చేయగలవు. నేను చేయగలను. నువ్వు కాదు, నేను చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2 వీలర్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5. 0 అంటే ఎంత? 7. మీ మామయ్య కొడుకు నీకేమవుతాడు? కొడుకు. బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? మీసాలు తింటారు. లైసెన్స్ తుపాకీ కావాలంటే ఏం చెయ్యాలి? తుప్పల్లోకి వెళ్ళాలి. శ్రీమతి అని ఎవరిని అంటారు? హస్బెండ్ ని. రమ్యకృష్ణ ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. అద్దం పగిలినప్పుడు ఏం చెయ్యాలి? టైమ్ అప్. బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు మీసాలు తింటారు. కరెక్ట్. అందుకే చాలా మంది అంటూ ఉంటారు. ఇవాళకి నాకు రీజన్ తెలిసింది ఏంటో ఇదన్నమాట. కొంతమందికి ఉండవు కదా, తినేసింటారు. ఫుల్ తినేసారు. వాళ్ళకి చాలా బాగా ఆకలేసి అందుకే ఇంత బాలీవుడ్ హీరోలు అందరికి బాగా ఆకలేస్తున్నట్టుంది. ఫుల్ మీసాలు వాళ్ళకి. మరి ఎక్కువ పెంచుకున్న వాళ్ళు గడ్డం తింటారు. వాళ్ళకి ఆకలి అంటే ఫుడ్ స్టాక్ లో పెట్టుకున్నట్టు గడ్డాలు పెంచుకుంటారు. 7 రాంగ్ 70 పాయింట్. సుమా నీ ఎంకరేజ్మెంట్ చూసావా? 70 పాయింట్స్. వావ్. మరి ఏదైనా చెప్పు, జోక్ ఏమైనా చెప్పు. నేను డైలాగ్ చెప్తాను. డైలాగా? ఇక్కడ రా, ఇక్కడ వచ్చి చెప్పు. ఏది కావాలి నీకు? మగధీర కావాలా? లేకపోతే కూడా ఉన్నాయా మాకు? మగధీర కావాలా, యజ్ఞం కావాలా? మగధీర చాలా మంది చెప్పారు, యజ్ఞం చెప్పు. కొట్రా నీ తల్లి, ఏ తోడైతే కొడతావా తోడ, కండ తీసి తుకడాలు తుకడాలు కింద చేసి చామ్నార్ చల్లస్తాల చటాక్ చటాక్ అమ్మేస్తా.
మంచిగా చెప్పినాయి కదా. మంచిగా చెప్పినాయి. Yeah, నాది yeah, dialogue yeah. మీకు నచ్చింది. నీది డైలాగ్ నాకు మంచిగా నచ్చింది. ఈ ఇది డైలాగ్ చెప్పాలి అని ఎవరికి డైలాగ్? ఇది యజ్ఞం వాళ్ళకి. గోపీచంద్ కి. ఇది జాహ్నవికి డైలాగ్. జాహ్నవి ఎవరు? ఈ డైలాగ్ కి చెప్పినాయి. ఓ డైలాగ్ కి చెప్పినాయి. ఎవరో తెలియకుండానే డైలాగ్ ఈ మూగమ్మాయి బెబ్బెబ్బే మాటలు రాయి. మాటలు రాయి. కాదు. ఇప్పుడు మగధీర డైలాగ్ కూడా చెప్పు. 100 మందిని చంపే వీరుడి వారా నువ్వు, వెన్ను చూపని వీరులని ఎన్నుకొని మరి పంపించు, వాళ్ళని చూస్తే నేను సగం చస్తావురా, ఏయ్! లెక్క ఎక్కువైనా అసలు నా డైలాగ్ ఉంది మంగేదా. ఓకే సరే మళ్ళీ స్టార్ట్. మళ్ళీ షేర్ ఖాన్. ఏమిరా ఏం కావాలి? టీ పంపించనా? 100 మందిని పంపించు. నాకు దగ్గర తక్కువ ఉన్నారు, 25 మందిని పంపిస్తున్నా పో. ఈ ముగ్గురిని పంపిస్తా పో. రావాలనా? 25 కూడా లేరు, 3 మెంబర్స్. ఓకే మా ఛానల్ లో కూడా ఇంత బార్గెన్ చేయరు సుమా. సరే ఓకే 100 మందిని పంపిస్తా. వాళ్ళని చూస్తే నేను సగం చస్తావురా, రేయ్ వాళ్ళ అరుపులకి నువ్వు పోతావు. లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. నేను లెక్కల్లో వీక్ రా. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టే. ఒక్కడే ఉన్నాడు రా, వాడినే పంపిస్తున్నా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. సర్లే నీ దగ్గర ఉన్న ముగ్గురిని ఒకేసారి రమ్మను. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావు ఎందుకురా? అయిపోయింది డైలాగ్. పంపిస్తా. ఓకే ఎలా పంపించాలి? కార్ పంపిస్తావా? ఇక్కడే ఉన్నారు కదా సుమా, మళ్ళీ కార్ ఈ మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఐ కాంట్ సెండ్ ఓకే. యు నో నౌ డేస్ షేరింగ్ లో వచ్చేయండి సుమా. చాలా ప్రాబ్లం అయిపోయింది, ఎవరు వర్క్ ఉండట్లేదు. ఈ ముగ్గురైనా సరే నేను వాళ్ళకి బోనస్ ఇస్తానంటే ఉన్నారు. ఓకే పంపిస్తాను నేను తర్వాత. ఓకే బాగా చూసుకొని పంపించాలి వాళ్ళని. సరే మా చార్మినార్ దగ్గర బిర్యానీ చాలా ఫేమస్. భయపెట్టద్దు వాళ్ళని. లేదు సుమా నేను సరే, అస్సలు ఓకే. భయపెట్టను. ఓకే, అయితే వెళ్ళు. ప్రతిభని చూపించింది, బాగా చూపించింది ప్రతిభని. ఇప్పుడు శాంతకుమారి ప్రతిభ ఏంటో చూద్దాం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ పండుని బనానా అంటారు? అరటిపండు. బాంబుల్ని విసిరితే ఎందుకు పేలుతాయి? భయంతో. దునియా అంటే తెలుగులో అర్థం ఏమిటి? దున్నపోతు. పిచ్చుకలు ఎక్కడ గూళ్ళు పెట్టుకుంటాయి? భూమి మీద. బాగా ఆకలేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? కొరుకుతారు. లాఠీ చార్జ్ ఎవరు చేస్తారు? డాక్టర్లు. సోఫాలో ఎప్పుడు కూర్చోవాలి? కింద పడుకునేప్పుడు. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. ఓకే అరటి పండుని బనానా అంటారు, ఇది కరెక్ట్ ఆన్సర్. బాంబుల్ని విసిరితే అవి భయపడిపోయి పేలిపోతాయి. నేను పేలిపోతానని. దునియా అంటే దున్నపోతంట. పిచ్చుకలు ఎక్కడ గూళ్ళు పెట్టుకుంటాయి? భూమి మీద. కరెక్టే. చెట్టు పైన. అంటే చెట్టు నేల భూమి మీద. మీద. నేను నేల మీద. సుమక్క. వేర్ ఈస్ ద చెట్టు? చెట్టు పైన గూళ్ళు ఇట్స్ ఉంటాయి. ద భూమి ఇస్ ద ఎర్త్. Yes. It's the ground, it's the soil. Yeah. It's the understanding you. The Yeah, tree is the but upper. Nela. The nela is the tree, is the all in the bhumi. You don't this confused. It's amazing, it's zing. భూమిలో. It's in the bhumilo I can give, but that time you not tell. You tell bhumi. భూమి, నేల, చెట్టు. It's my problem to search all. Hey, I Google sir. No. నువ్వు చెప్పాలి కానీ. సుమక్క లేదు, బావలేదు, ఊరుకో. బాగా ఆకలేసినప్పుడు పిల్లలు కొరుకుతారు. లాఠీ చార్జ్ డాక్టర్స్ చేస్తారు. వేసుకోవా? లాఠీ చార్జ్. సోఫాలో ఎప్పుడు కూర్చోవాలి? కింద పడుకునే ముందు. ఏంటది ఆచారమా మీ ఇంట్లో? కిందనే పడుకుని వాళ్ళు ఎప్పుడైనా సరే రాత్రి పరుపులు కింద వేసుకున్నా దానికన్నా ముందు అమ్మ ముందు సోఫాలో అశుభం జరుగుతుంది. పైకెక్కు. ఫస్ట్ సోఫా కూర్చోబెట్టి పడుకుంటారు. పెళ్ళయిందా నీకు? నో. భారతదేశం ఆఫ్రికా ఖండానికి పంపించింది ఈవిడ. నీకు బాగా కన్సిడర్ చేసిన తర్వాత పక్షి గోడిది కూడా ఇస్తున్నాం. థ్యాంక్స్ అక్క. 7 రాంగ్, 70 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. శాంతకుమారి నీకే. శాంతకుమారి అక్క, నీ పేరు గురించి నాకు విషయం తెలిసింది. ఏంటి ఇంకా అక్క? పెళ్లి కాలేదు కదా? నో. పెళ్ళైన తర్వాత నువ్వు ఎలాగో కుమారిగా మిగలవు, శాంతం కూడా ఉండదు. అందుకే ఇప్పుడే కుమారి అనేది. నువ్వు అశాంత శ్రీమతి అవుతావు. అయ్యో, అందుకే నేను చేసుకోను. అయ్యో చేసుకో, ప్రకృతి ధర్మం అది. సరే అక్క, కాదనిలేం కదా. అంతే. సరే. ఏదో నా కోసం చేసుకుంటున్నట్టు బిల్డప్. ఆమెకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉంటారు. అయ్యో, అయిన సీక్రెట్ చెప్పకూడదు. అదిగో ఉన్నారు. చెప్పు. ఏ మహేష్ బాబు, బి తమన్నా, సి నితిన్, డి అల్లు అర్జున్. ఫైనల్. ఫైనల్.
ఏ మహేష్ బాబు అంట, కరెక్టే కదా? కరెక్టే, మహేష్ బాబు. చూద్దాం. జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. బి తమన్నా. యా తమన్నా కరెక్ట్. చూద్దాం. తమన్నానే. నీ పాటకి ఇలేస్తోంది నీ డాన్స్. సి నితిన్ పళ్ళలాగే ఉన్నాయి అవి. యా. చూద్దాము సి. నితిన్. నితిన్ అండ్ డి అల్లు అర్జున్. బన్నీ. చూద్దాం. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. ప్రతిభ చూడు. ఏ నయనతారా, ఆ, బి ఇలియానా, సి అల్లరి నరేష్, డి జూనియర్ ఎన్టీఆర్. భయపడి పారిపోతున్నావా? ఫైన్. చూద్దామే. నయనతార. ఎస్, నయనతార కరెక్ట్. 10 అకౌంట్ లో. ఇలియానా. సి అల్లరి నరేష్. అల్లరి నరేష్. కమాన్, ఆ మఫ్టీలోంచి బయటకు వచ్చి ఎందుకు ఇంకా దాగుడు మూచి జిక్. లొంగిపో. ఎస్, వచ్చేసాడు బయటికి అల్లరి నరేష్. ఇంకా పోలీసులు వెతుకుతున్నారు ఆ 4వ వాళ్ళ కోసం. జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాను. అవును అనుకుంటున్నారా మీరు? ఏమిటా తాజా ఖబరు ప్రతిభ? తాజా ఖబరు ఆ డి లో ఉంది, దాగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అని. సుమా గారు. దాగి ఉన్నా. నేను తాగి అనలేదు సుమా, నేను దాగి అన్నాను. చెప్పు మళ్ళీ. ఆ డి ఆప్షన్ లో ఉన్నది, డి ఆప్షన్ లో యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. సుమా, దీనిపై మీ స్పందన ఏమిటి తెలియజేయండి. నా స్పందన, నా బంధన. చూద్దాం. అవును. 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఇద్దరికి చెరవ 4 వచ్చాయి. సేమ్ పించు. చూసారా పక్కబాట వాళ్ళు ఎలా పండగ చేసుకుంటున్నారు? మేము కూడా చెప్తే మేము కూడా బయటకు అలా ఆనందంగా ఉన్నా లోపల చాలా కుళ్ళుకుంటున్నారని నాకు తెలుసు. చూడు మమత. సుమా, నేను ఒక జోక్ చెప్తా. చెప్పు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ కి డెలివరీ అయ్యి 2 ట్విన్స్ పుడతారు. అంటే హస్బెండ్ బాగా తింగరిగా అన్నట్టు 2 ట్విన్స్ పుడతారు. అందరు చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మ ట్విన్స్ అంటేనే 2 ట్విన్స్ అంటే 4 పుట్టారా? ఓకే, ట్విన్స్ పుడతారు. వాళ్ళందరూ రిలేటివ్స్ అందరు హ్యాపీగా అంటే ఉంటారు. నీకు కాదు ప్రాబ్లం, ఆ అమ్మాయి పాపం ఎంత మోసిందని నా ప్రాబ్లం. సో 1 ట్విన్స్ పుట్టారు. హస్బెండ్ మాత్రం బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ రెండో అబ్బాయికి ఫాదర్ ఎవరా అని చెప్పేసి సింగర్ హస్బెండ్. అంటే ఒకళ్ళైతే వాడే, సెకండ్ వాళ్ళు ఎవరో తెలీదా? సరే చూడు. నేను ఇంకో జోక్ చెప్తా. చెప్పు. ఇద్దరు రూమ్మేట్స్ ఉంటారనమాట. ఒకతడు బయట ఉంటాడు, కాలేజ్ లో ఉంటాడు. సెకండ్ రూమ్ నుంచి కాల్ చేసి, రేమన్నా నాకు భయం వేస్తుందిరా, మన ఇంట్లో దయ్యం ఉందంట అంటే, నీ బొంద దయ్యమా, నీ బొంద అసలు దయ్యాలు అట్లాంటివి ఏ ఉండవు అంటే, నిజంగా రా ఉందంటరా, మన పని మనిషి చెప్పింది నాకు అంటే, నేను ఫస్ట్ సామాన్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరంటే, ఎందుకురా ఏమైంది అంటే, మనం పని మనిషి పెట్టుకోలేదురా, అదే దయ్యం పరిగెత్తు. మేము కూడా కొడతాం. దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? మా తాతయ్య చూసారండి. వేరే తాతయ్య ఉన్నారు. ఏమైందంటే నైట్ టైం ఎడ్ల బండి ఉంటుంది కదా, కూరగాయలు తీసుకొని వెళ్తుంటే ఆ బండి మీద కూర్చున్నాయంట. పాపం వాటి కాళ్ళు నొప్పులేము కూర్చున్నాయని చెప్పేసి. అప్పుడు ఏమన్నాడంటే ఈయన డేర్గా, అంటే భయపడలేదు, ఇంకా హడి హడి అనాల్సింది. ఎడ్లు వెళ్ళిపోతాయి ముందుకి, చార్జెస్ తీసుకోవాల్సిందేమో కదా సుమా. ఎడ్ల బండి కదా, పెట్రోల్ ఛార్జ్ కూడా తీసుకోలేడు ఆయన. ఇప్పటికీ ఉన్నాయా అంతరించిపోవడానికి ఏమైనా వేరే జాతుల పక్షుల? మళ్ళీ
ఇప్పుడు ఐఫోన్ 6 అప్గ్రేడ్ అయితే 6s అవుతుంది, మనం అప్గ్రేడ్ అయితే అదే అవుతాం. ఓకే, మనకు ఒకటే అప్గ్రేడ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం అంతే. సరే ఇప్పుడు అన్ని అక్కడ అదిగో అక్కడ నేను కలిస్తే నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు? సుమా స్టార్ మైలాలో ఉంది నువ్వే కదా. నేను 2000 కాదు, నేను 20,000 ప్లస్ పడ్డా. అప్పుడు గుర్తుపడతాను. ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అంటూ ఉండండి. చూడండి ఏ చిరంజీవి గారు, బి వెంకటేష్ గారు, సి కాజల్, డి నాగ చైతన్య. ఫైనల్. ఫైనల్. ఏ చిరంజీవి అవునా కాదా చూద్దాం. బి వెంకటేష్ గారు. రాజేంద్ర ప్రసాద్. ఏయ్, నీకు చూద్దాము. కరెక్ట్, వెంకటేష్ గారు. సి సి కాజల్. కాజల్ గారు. కాజల్ చూద్దాము. అవును. కాజలే. అండ్ డి నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య. చూద్దాం. మమత కరెక్ట్, నీకు కూడా 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఏం ఎలా ఆడుతుందో చూద్దాం. ఏ ప్రభాస్. ఏనా? అమ్మా ఏ ఏ ఇది ఏ బి సి డి. ఏ అనుష్క, బి సమంత, సి ఎన్టీఆర్, డి అల్లు అర్జున్. ఫైనల్. 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 పోయే సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. సుమా. చెప్పండి ఏ ఎవరు? రకుల్ప్రీత్ సింగ్. నిత్యా మీనన్. నేను ఈ ఎపిసోడ్ లో ఫర్ ద ఫస్ట్ టైం 4 పార్టిసిపెంట్స్ 4 కరెక్ట్ చెప్పేసి రికార్డ్ క్రియేట్ చేస్తారు అనుకున్నా. చూద్దాం. బి సమంత. మీరు సమంత చెప్పారు కదా, Yeah, ఓకే ఇది సమంత. కరెక్ట్. చూద్దాం. ఎస్. సమంత. సి సూర్య. సి సూర్య లాగా ఉంది, మీరు ఎన్టీఆర్ అన్నారు. సూర్య. అండ్ డి రామ్ చరణ్. చూద్దాం. ది మ్యాటర్. కరెక్ట్ చెప్పావు. యా. ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మిర్రర్ ఇమేజ్ వస్తుంది, తెలుగు వాక్యం రివర్స్ లో ఉంటుంది. నాకు ఎందుకో మీ ముగ్గురు కన్నా ఇందులో హేమ ఎక్కువ స్కోర్ చేసేస్తుంది అనిపిస్తోంది. ఛాలెంజ్ సుమా. ఎందుకంటే ఇందాక రౌండ్ లో మీరు ముగ్గురు ఫోటోలు కాబట్టి టకటగా చెప్పేశారు, హేమ తెలుగు కాబట్టి చెప్పేస్తా చూడండి. అసలు మాకు కూడా తెలుగు వచ్చు. వచ్చా? చూద్దాం మరి ఎవరికొచ్చు. ఓకే. మమత. నా స్కోరు నీ స్కోరు కలిపి ఎంత? అబ్బా కొట్టేసింది. చూద్దాం. నా స్కోరు నీ స్కోరు కలిపి ఎంత? కరెక్ట్, 10 పాయింట్లు. ఎవరి స్కోర్ కలుపుతున్నావు? నాకే వస్తాయా? లేదా అడుగుతున్నాను. ఎవరిదైనా పర్లేదు. ఒక పేరు చెప్పు. ప్రతిభ. ప్రతిభ స్కోరు నీ స్కోరు కలిపితే 210. 210. యా. నెక్స్ట్. శాంతకుమారి. నా ఇంట్లో చక్కెర ఉంది బెల్లం లేదు. మా ఇంట్లో చక్కెర ఉంది బెల్లం లేదు. చూద్దాం. మా ఇంట్లో చక్కెర ఉంది బెల్లం లేదు. కరెక్ట్, 10 పాయింట్. మీ ఇంట్లో చక్కెర ఉందా? యా ఉంది. బెల్లం కూడా ఉంది. మీరు? షుగర్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ C6H12O6 సుమా. ఓకే. అదే బెల్లం వచ్చేసి C12H24. నీకు అర్థం కాలేదులే. సరే, నాకు ఎవరైనా H2O ఇస్తారా? వాటర్. నెక్స్ట్.
శాంతకుమారి ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టవచ్చు? ఏమైనా పెట్టొచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా దాచి పెట్టొచ్చు. నో సుమా. చూద్దాం. ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టొచ్చు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఏమేమి పెట్టొచ్చు ఫ్రిడ్జ్ లో? వెజిటేబుల్స్ ఏవైనా పెట్టొచ్చు సుమా, ఏ పలాందని లేకుండా. పొడిగా ఉంచాల్సిన పదార్థాలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ మెయిన్ యూజ్ చేయాల్సింది మళ్ళీ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కి సుమా, అంతే. చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కి మాత్రమే, కానీ మనం అన్నిటికీ వాడుతూ ఉన్నాం. నెక్స్ట్. ప్రతిభ. బఠానీలు ఒక్కోసారి గట్టిగా ఉంటాయి. బఠానీలు ఒక్కోసారి గట్టిగా ఉంటాయి. చూద్దాం. బఠానీలు ఒక్కోసారి గట్టిగా ఉంటాయి. నాకు ఒక్క పాయింట్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. బఠానీలు గట్టిగా ఉంటాయా? కొన్ని ఉంటాయి సుమా. బఠానీల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పచ్చి బఠానీలు అని చెప్పి బయట అమ్మే వాటిల్లో బాగా గ్రీన్ కలర్ పెయింట్ కలుపుతున్నారు. గ్రీన్ ఒకసారి కడిగితే కలర్ పోతుంది. బాగా కేర్ఫుల్ గా కొనుక్కోండి బఠానీలు కొనేటప్పుడు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరసాంబా. డైలాగ్ వినండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమునందే పుట్టియుండు. పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముద్రానికే పాటుపడతాను. నీ దేశభక్తి మెచ్చుకుంటుని రామరాజు. ఈ డైలాగ్ లో కృష్ణ గారితో పాటు ఉన్న మరో నటుడు ఎవరు? మమత. జగ్గారావు గారు. మీ ఇంటి పక్కన ఉంటారా? ఫాస్ట్. హేమ. జగ్గయ్య. కరెక్ట్ ఆన్సర్. హేమ, నీకు 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ప్రతిభ. అల్లూరి సీతారామరాజు. మస్తు తెలుసు నీకు. కరెక్ట్. 10 పాయింట్లు తీసుకో. స్టార్ట్. ప్రతిభ. రామరాజు, నువ్వు ఈ బానిస దేశంలో కాకుండా మా దేశంలో పుట్టి ఉంటే someone else. మా దేశంలోని గాలి పవిత్రం, నీరు పవిత్రం. అని మొదలెట్టాలి నువ్వు. రుతర్ఫర్డ్. మా దేశంలోని గాలి పవిత్రం, నీరు పవిత్రం, నిప్పు పవిత్రం, జలపాతాలు పవిత్రం, ఇల్లు పవిత్రం, బంగ్లాలు పవిత్రం. మమత. రుతర్ఫర్డ్. మా దేశంలో గాలి పవిత్రం, నీరు పవిత్రం, నిప్పు పవిత్రం, అక్కడ లేదు, అన్ని పవిత్రం. వెరీ గుడ్. హేమ. రుదర్ఫర్డ్. మా దేశంలో నీరు పవిత్రం, గాలి పవిత్రం, అన్ని పవిత్రం పవిత్రం పవిత్రం. నెక్స్ట్ డైలాగ్. వదిలే రే మూర్తి వంగరా. వాడికి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. పిండి లేచిపోవాలి. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాంటే ఎన్ని కోట్లు ఇచ్చినావో సరే రాదు. యాలరా మూర్తి, అక్కడ డైలాగ్ అవుతుంటే మా ప్రతిభ నటన నేను చూడలేక చచ్చినా. అక్కడేమో ఒక పక్కన డైలాగ్ అవుతుంటే ఏమో తెగ నటిస్తుంది. ఇన్వాల్వ్ అయిపోయి అన్ని గుర్తు పెట్టుకుంటున్నా. అయితే మర్చిపోయే ముందు నేను క్వశ్చన్ అడుగుతున్నా. రైట్. ఈ సంభాషణ ప్రకారం బ్రహ్మానందం పాత్ర పేరేంది? ప్రతిభ. మూర్తి. కరెక్ట్. 10. ఈ సంభాషణ రెడీ సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? క్లూ ఇస్తా. దూకుడు సినిమా డైరెక్టర్ ఆయనే. హేమ. ఫాస్ట్. శాంతకుమారి. బోయపాటి శ్రీను. ఫాస్ట్. ప్రతిభ. నాకు తెలిసిన ఇంకో డైరెక్టర్ శంకర్. ఫాస్ట్. మమత. త్రివిక్రమ్. కాదు, సీను వైట్ల. అయ్యో, సీను వైట్ల. గీతాంజలి కాదు, నీకు దండం పెడతా. గీతాంజలి డైరెక్టర్ అంట. కొత్త గీతాంజలి కాదు. వదిలే. ఇప్పుడు ఈ డైలాగ్ మనం చూడబోతున్నాము. ఆ బుద్ధోడి క్యారెక్టర్ ప్రతిభ చేస్తుంది. నేను శాంతకుమారి. శాంతకుమారి బ్రహ్మానందం, ప్రతిభ ఏమో బుడ్డోడు. అయ్యో నో. రండి, ఎవరది వంగేది? స్టార్ట్. రే మూర్తి, వంగరా. ఏమ్రా ఏమ్రా? రే స్కూల్ కి టైం అవుతుంది, వంగు. రే వంగన్రా. వంగుతావా? వంచనా? వంగు.
వంగు పొరవస్తా. ఏమి రామూర్తి వేషాలు వేస్తున్నావు? నా మనవడు వంగమంటున్నాడు కదా, వంగు. అయ్యగారు వంగమంటున్నా, అదే వంగుతున్నా. ఏమి రామూర్తి ఉద్యోగంలోంచి పీకేయమంటావా? పో 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 వెళ్ళు. తను తినేలా లేదు సుమా. తినట్లే తినట్లే వినట్లే వినట్లే. ఉద్యోగంలోంచి తీసేద్దాం. ఓకే బాయ్. నెక్స్ట్ డైలాగ్. ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా, లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? మమత. బాలకృష్ణ. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారు కత్తులతో కాకుండా దేనితో చంపేస్తానన్నాడు? మమత. కంటి చూపుతో చంపేస్తాను రా. అవును, 10 పాయింట్లు. మమతాదా రెడీ. గుడైపోయిందిరా, లేకపోతేనా? ఊరి నడుబడ్డున కాదురా. నేను చెప్తాను, తను చెప్పింది. తను చెప్పిన తర్వాత చెప్పు. మీ నాన్న గోతులో పడిపోయారా, గుడైపోయిందిరా. నీ ఇంట్లో చూసుకుందామా, నా ఇంట్లో చూసుకుందామా? ఏంటది? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంప. నా దగ్గర ఇంకో ఆయుధం ఉంది తెలుసా? ఏంటది? నాలికతో చంపేస్తా. చూసుకో. మమత, ఈ మధ్యలో ఈమె రీ రికార్డింగ్ ఫైట్స్ కూడా డింగ్ 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 అంట. బాలకృష్ణ అన్నాక బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా. స్టార్ట్. ఊరి నడిబడ్డున కాదురా. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. రే కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. థాంక్స్. నెక్స్ట్ డైలాగ్. ఏంటి నీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ కొంటున్నారా? కొంటున్నారు, కానీ ప్రాపర్టీస్ కాదు, పెళ్లి కొడుకుని. నీకా? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏం లేదు. ఉన్నది ఒక లైఫే కదా. అంతే కదా. బెస్ట్ కోరుకుంటాం కదా. ఆర్డినరీగా ఉంటే చేసుకోలేం కదా. ఇంపాసిబుల్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? హేమ. నాగ చైతన్య. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శాంతకుమారి. రారండి వేడుక చూద్దాం. రారండో వేడుక చూద్దాం. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ మీ ఇద్దరికి టై అయిపోయింది. నీకేం కావాలి? దగ్గరికి వెళ్ళి చూసుకొచ్చా సుమా. నో, ఇక్కడ నుంచి చెప్పాలి. కనిపించట్లేదు సుమా. ఏం కళ్ళు గుడ్డా నీకు? చెప్పు. కళ్ళకి నత్తొచ్చింది. కళ్ళకి నత్తొస్తుందా? నీ రాంగ్. చెప్తున్నప్పుడు నాకు అటు సైడ్ కావాలి. నీకు అటు సైడ్ కావాలా? ఏమ్మా, నేను ప్రాపర్టీ అమ్ముతున్నాను అనుకుంటున్నావా ఇక్కడ? నాకు రోటీ మేకర్. నాకు రోటీ మేకర్ వద్దు, రైస్ కుక్కర్ వద్దు. అమ్మయ్యా, పోనీలే, సేఫ్. వచ్చి తీసేసుకో. అయితే నీకేం కావాలి? రోటీ మేకర్, రైస్ కుక్కర్ కావాలి కదా. రోటీ మేకర్, రైస్ కుక్కర్ మీద నీ హ్యాండ్ పడిందో అదే తనకు వద్దు, తీసేస్తా హ్యాండ్. తనకు వద్దన్నది సుమా. అవి రెండు. మమత. రైస్ కుక్కర్. దా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ మనం ఆడబోతున్నటువంటి ఈ గేమ్ కి మనకి కావాల్సినటువంటి సామగ్రి: కొంచెం బాగా పండినటువంటి గోళీలు, 2 ఫ్రెష్ స్పూన్లు, 2 పెన్సిళ్లు, ఒకటి విరిగిపోయినా ఇంకొకటి ఉంటుంది కాబట్టి విరిగిపోయినటువంటి 4 రింగులు, 1 2 3 4 అని రాయడానికి కొన్ని కాగితాలు, దాంతో పాటు ఇంకొక ఎర్ర రింగు కూడా. ఇవన్నీ పరచడానికి ఒక బల్ల, ఆడి చూపించడానికి ఒక యాంకర్. ముందున్నటువంటి ఒక గోళీని ఈ పెన్సిల్ తో మీరు తోసుకుంటూ దీని లోపలికి పంపించాలి. దాన్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇంకొక గోళీని తీసుకొని దాన్ని తోలుతూ అయ్యో అలా వెళ్లకుండా ఇటు ఇలా దూకేసి వెళ్తే దీనికి దూకుడు ఎక్కువ అని దీని నెత్తి మీద ఒకటేసి మీరు ఇంకొక గోళీకి వెళ్ళి మళ్ళీ అదే గళ్ళలోకి వెయ్యాలి. మర్చిపోకండి. ఏం చెయ్యాలి? అదే గళ్ళలోకి ఈ ద్వారము గుండా పంపించాలి. ఇప్పుడు రెండో గోళీ అయిపోయిన తర్వాత రెండో నంబర్లో 2 గోళీలు వేయాలి కాబట్టి ఇందాక ఒక గోళీ వేశారు, ఇప్పుడు 2 గోళీలు వేశారు.
మూడో నంబర్లో మీరు 3 గోళీలు వేయాలి. మూడో దాంట్లో 3 గోళీలు వేయగా నాలుగో దాంట్లో 4 గోళీలు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గాయా అని ఒకసారి వాసన చూసి, ఇంకా టైం మీకు మిగిలి ఉంటే ఆ భగవంతుడు గొప్పవాడైతే మీకు ఇస్తాడు ఇంకా టైము. అలా దూకకూడదు, వెనక్కిరా, మళ్ళీ వెళ్ళు. ఇందులోకి మీరు ఎన్ని గోళీలైనా వేసుకోవచ్చు. ఇదే గేమ్. 1 2 3 గో. రెండులో 2, 3లో 3, 4లో 4. జంప్ అయింది. ఇంకోటి తీసుకొచ్చేయండి. అంతే. స్పూన్తో తొయ్యొద్దు. వెరీ గుడ్ హేమా, లీడ్ లోకి వచ్చేస్తావు చూడు. అంతేలే. అయ్యో, నేను చూద్దాం అనుకుంటే నువ్వు నాకు అడ్డం వస్తున్నావు హేమా. టైం అప్ హేమా. ఇది టైం అప్ తర్వాత పడింది. 1 2 3 4 5 50. సుమా, నేను సాంగ్ పాడతాం. పాడు. ఈ సాంగ్ మీరు ఎప్పుడు వినందనమాట. నెగాజా పాప్ పాప్ కూరియమ్మ పాప్ పాప్ కూరియమ్మ పపాచ్ కాచ్ కీచ్ కావా కూరియమ్మ పపాచ్ కాచ్ కీచ్ కావా అమ్మకిన పాప్ పాప్ ఉమ్మకిన పాప్ పాప్ కూరియన్న పపాచ్ కాచ్ కీచ్ కావా కూరియన్న పపాచ్ కాచ్ కీచ్ కావా. పాపం 4 రౌండ్ల వరకు బాగుండింది. 5వ రౌండ్ కల్లా పార్టిసిపెంట్ వికటించింది. అది కొరియన్ సాంగ్ సుమా, నాకు తెలుసు. రెడ్ కలర్ ఫ్రాక్ బాగుంది కదా. క్యూటీ. 1 2 3 గో. దూకింది. కన్ఫ్యూజన్ లేకుండా ఉండంటే అదే వెనక్కి తెచ్చేసుకోవడం బెటర్. ఈ 5వ రింగ్ వరకు ఎవరు వచ్చేలా లేరు. అన్ని వేళలా స్పీడ్ పనికిరాదు. వెరీ గుడ్. 4వది. కమాన్ కమాన్ మమత. జంప్ చేసింది, జంప్ చేసింది. నేను చూడలే అనుకున్నావు. జంప్ జంప్ జంప్. మెల్లిగా మెల్లిగా స్పీడ్ తగ్గించు. చాప్. కెమెరామెన్లు గోళీలనే చూసి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం. ఆ లాస్ట్ ది టైం అయిన తర్వాత పడింది. ఓకే, ఇది ఒకటి లేదు. 1 2 3 4 5 6 7 70. రెడీ 1 2 3 గో. థర్డ్. ప్రస్తుతం మమత లీడ్ లో ఉంది. చెప్తున్నారు అస్మా అడుగుతున్నారు. ఏంటి దోశలేస్తుందా? గొర్రెల్ని తోలుతున్నావా? జంప్ 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 అయింది లాస్ట్ ది. సో అందులో ఒకటి తీసేసేయాలి 4th లో. టైం అప్. ఇందులో ఒకటి తీసేసేయాలి, ఇందులో కూడా ఒకటి తీసేయాలి. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. బాగా ఆడావు. ప్రతిభ, నీ టాలెంట్ ఇప్పుడు చూపించాలి. నీ టార్గెట్ 90.
రెడీ 1 2 3 గో. కేక్ చుట్టుపక్కల ఇట్లాగని క్రీమ్ రాస్తూ ఉంటారు, అలా రాస్తున్నారు. జంప్ జంప్ జంప్, జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్. ఓకే, ఇంకా అందులో పడాలి, 2 పడాలి. టైం ఎందుకు, నువ్వు ఆడు. లాస్ట్ 20 సెకండ్స్. జంప్ కాదులే, 3లో వేయలే నువ్వు. ఇంకా 3లో ఫస్ట్ జంప్ అయింది, తొందరగా ఆడు. ఫస్ట్ ఇది జంప్. టైం అప్. 1 2 3 4 5 6 60 పాయింట్లు. ఇవాళ విన్ను కడప నుంచి శాంతకుమారి. అగ్రహారాలడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెగనా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. కడప నుంచి శాంతకుమారి ఇవాళ విన్ను. నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.